అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయం మా హృదయాలలో ప్రభువా మీ కార్యం జరిగించినట్లుగా ఈ సమయాన్ని మాకు ఒక ఆశీర్వాదకర సమయంగా మీరు మార్చండి ప్రభువా. మేము నీ తట్టు చూస్తూ ఉన్నాం. మీ వెలుగును మాకు అనుగ్రహించండి, మీ స్వరమును మాకు అనుగ్రహించండి. మా హృదయములలో మీ కార్యమును ప్రభువా ఆరంభించండి. మీ నామమును మాత్రమే మహిమపరచాలని కోరుతూ ఉన్నాం ప్రభువా. కనికరించండి. ఈ ఆరాధన అంతటికి ప్రభువా మీరే అధిపతిగాను, మీరే ప్రభువుగాను, కాపరిగాను ఉండి నడిపించండి. మీ నామము మా మధ్య మహిమపరచబడనివ్వండి. మా ప్రార్థన ఆలకించి మీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం. భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 29వ వచనం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. 29వ వచనం అర్థం మనకందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. నేను నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు మరలా త్రాగను అన్నాడు. అంటే ఇప్పుడు మనం బల్లారాధనలో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు మనతో ఉండి త్రాగుతున్నారా లేదా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడు? మరలా తండ్రి రాజ్యంలో మీతో కూడా ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగే దినం వరకు నేను మరలా త్రాగనంటున్నాడు. ఇప్పుడు బల్లారాధనలో యేసు ప్రభు వారు మనతో ఉన్నాడా లేదా అనేది నేను అడిగే ప్రశ్న. చెప్పండి ఆన్సర్, సమాధానం ఏంటి? యేసు ప్రభువు లేకుండా ఆరాధన వ్యర్థం, ప్రార్థన వ్యర్థం, స్తుతి వ్యర్థం. మరి బల్లారాధన? ఇది మనకు అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ఎందుకు చేయమంటున్నాడు?
జ్ఞాపకం చేసుకోవడానికి. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒక పని మీరు చెయ్యాలి అంటున్నాడు. ఒక పని మీరు ప్రత్యేకంగా చేయాలి అంటున్నాడు. ఈ పని చేసినప్పుడల్లా ఇది ఎందుకు చేస్తున్నారు మీరు అంటే అర్థం ఏంటి? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంత ఫ్రీక్వెంట్గా మీరు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంత తరచుగా మీరు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక్కడున్న వాక్య ప్రకారం కండిషన్ ఏంటి? మరి ఎంత ఫ్రీక్వెంట్గా మీరు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు? అంతేనా కాదా? నెలకి ఒక్కసారి. అదేంటి? అందుకే అపోస్తలులు ఇంటింటా జ్ఞాపకం చేసుకున్నారు. తరచుగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఆలోచనలలో ఉండిపోయారు. అంటే మనము కూడుకున్న ప్రతిసారి బల్లారాధన జరిగించాలి అని నేను నియమాన్ని తీసుకురావడం లేదు, కానీ దీని వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని ఆలోచన ఉన్నది. ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏంటి అంటే, బల్లారాధనలో ప్రభురాత్రి సంస్కారంలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని దేవుడు చూపిస్తూ, మీరిది చేసేటప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి నన్ను అన్నాడు. ఆ ఆంతర్యంలో ఆ లక్షణం యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించగలిగితే మన ప్రతి ఆరాధన అంత అద్భుతంగా మారిపోతుంది. ఆ లక్షణం ఏంటి? దానికి ఉండినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ దినాలలో సంఘాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయా? ఒక సంఘంగా మనము ఆ పని జరిగిస్తున్నామా అనేది కొన్ని వాక్య భాగాల గుండా వెళ్ళి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నారు. ఈ మందిరంలో మీ పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి? మనము కేవలం రాళ్ల వలె ఉండి కట్టబడుచున్నాం, సజీవమైన రాళ్ల వలె. గుర్తుపెట్టుకుందాం. తరువాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దాని విచారించి పరిశోధించిరి. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మన పాత్ర ఏంటి? సజీవమైన రాయి. ఒక అంశం గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ మనకింతకు ముందు సువార్త ప్రకటించినటువంటి లేదా పాత నిబంధన కాలపు ప్రవక్తలు వారు పరిశీలించారట. ఏంటి? రక్షణను గూర్చి పరిశీలించారు. ఏ రక్షణ? మనకు కలుగబోవు రక్షణను గూర్చి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పరిశీలించారట. పరిశీలించి ఈ రక్షణ ఇంకా క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలు ఆ తరువాత కలుగబోయే మహిమ, వీటిని గూర్చి పరిశీలించారట. ఎవరు? ప్రవక్తలు. ఇప్పుడు 2 అంశాలు గుర్తుపెట్టుకోనండి. మొదటిది ఏంటి? సజీవమైన రాయి. రెండవది ప్రవక్తలు పరిశీలించారు కలుగబోయే మహిమను గూర్చి. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకుందాం. తరువాత ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. ఇంగ్లీష్ బైబిల్లో can two walk together except they be agreed. వారి మధ్య ఒడంబడిక ఒప్పందము లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఇద్దరు కలిసి నడవాలి అంటే వారి మధ్య ఏముండాలి? ఒప్పందం ఉండాలి, లేక సమ్మతించినట్టు, ఏ విషయం మీదనైనా సమ్మతించిన మనస్సు.
ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అంగీకరించిన మనస్సు ఉండాలి. అంతేనా? ఇద్దరి మధ్య ఏ విషయం మీదనైనా అంగీకారం, అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు 3 అంశాలు ఇక్కడ హైలైట్ చేసి చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే సజీవమైన రాయి, ఆ అంశం. రెండవది ప్రవక్తలు పరిశీలించారు కలుగబోయే మహిమ, రక్షణ, క్రీస్తు ఆత్మ, క్రీస్తుని గురించిన శ్రమలు, ఆ తర్వాత కలుగబోయే మహిమ, వాటిని గురించి పరిశీలించారు. మూడవది కలిసి నడవాలి అంటే ఒడంబడిక లేక సమ్మతి, అంగీకారం ఉండాలి. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుంటారని నేను పూర్తిగా లోపలికి వెళ్లకుండా మీకు ఆ వాక్యాల ద్వారా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రభురాత్రి సంస్కారానికి వెళ్దాం. ప్రభురాత్రి భోజనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండి. ఎంత ఫ్రీక్వెంట్గా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, ఎంత తరచుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, అలా చేసే ప్రతిసారి ఈ కండిషన్ మీరు సంపూర్తి చేయాలి, ఈ షరతును మీరు పాటించాలి. ప్రభురాత్రి భోజనం యొక్క ఆ దృశ్యాన్ని మనం ఒకసారి చూసినప్పుడు అక్కడ కనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం, నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు ఆ లక్షణమే ఈ దినాలలో సంఘాల్లో లోటుగా కనిపిస్తూ ఉంది. ఆ లక్షణం ఏంటి? ప్రభురాత్రి భోజనం మరి కొన్ని సంఘాలేమో వారం వారం, కొన్ని సంఘాలేమో నెలకొకసారి, కొన్ని సంఘాలేమో 3 నెలలకు ఒకసారి, కొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకసారి, కొన్ని సంఘాలు ప్రతిదినం. ఏది మరి? ఇక్కడ ప్రభురాత్రి భోజనాన్ని మనము ఎప్పుడు పాటిస్తున్నాం అనే దానికంటే కూడా ఈ లక్షణము కలిగి పాటిస్తున్నామా అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా ఉన్నాను. సహవాసము కలిగి ఉండి బల్లలో పాలు పంపులు పొందుట. ఇప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 12 శిష్యులు కూడా బల్ల సంస్కారాన్ని పాటించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. నేను ఈ రొట్టె ద్రాక్షారసములో ముంచి ఎవరికిత్తునో వాడే నన్ను అప్పగించువాడు అన్నాడు యేసయ్య. అంటే ఇస్కరియోతు యోధా తీసుకున్నాడా లేదా చెప్పండి? అక్కడ ఏమి లోపించింది? బల్లారాధన సరిగా ఉండలేదా? బల్లారాధనలో క్రీస్తు లేడా? ఏం లోపించింది? మిగిలిన 11 శిష్యులకు ఈ 12వ శిష్యునికి మధ్య సహవాసం లోపించింది. కాబట్టి బల్లారాధన యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే సహవాసము. సమస్య ఏంటంటే చాలా చోట్ల సహవాసం అని పేర్లు పెట్టుకున్నటువంటి సంస్థలు ఉన్నాయి. సహవాసం అనగానే ఇక ఆ పేరే అనుకుంటున్నారు. అది కాదు. సహవాసం అంటే ఏంటంటే ఇద్దరు కలిసి నడవాలి అంటే వారి మధ్య ఒడంబడిక ఉండాలి, వారి మధ్య ఒప్పందం ఉండాలి, వారి మధ్య అంగీకారం ఉండాలి, వారు సమ్మతించాలి. ఏ విషయంలో? ఏ విషయంలో సమ్మతించాలి?
పలు విషయాలు మనం చూడొచ్చు, కానీ ప్రాముఖ్యంగా క్రీస్తును గూర్చి సమ్మతించిన మనస్సు కలిగిన వారై ఉండాలి. ఒక మాటలో చెప్పాలి అంటే సహవాసం అనేది నాతో క్రీస్తుతో పాటుగా నడవడానికి సమ్మతించిన వారితో కలిసి నడవడమే సహవాసం. ఏంటి? నాతో పాటుగా కలిసి నడవడం అనడం లేదు, నేను మధ్యలో ఒక పదం పెట్టాను. ఏంటి? క్రీస్తుతో కూడా. నాతో పాటుగా క్రీస్తులో నడవడానికి సమ్మతించే వారితో కలిసి నడవడమే సహవాసం. ఈ దినాలలో సంఘాలలో లోపిస్తుంది అదే. పలు విషయాలలో సమ్మతించి ముందుకు నడుస్తూ ఉన్నారు విశ్వాసులు, సహోదరులు. కానీ క్రీస్తులో ఎదగడానికి నీతో పాటుగా నేను నడుస్తాను అని సమ్మతించే హృదయాలు కనుమరుగవుతున్నాయి. అది సహవాసం కాదు. నంబర్ పెరగడం సహవాసం, విస్తరించడం కాదు. సహవాసం విస్తరించడం అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? మన ఆలోచన ఒకసారి, దేవుని ఆలోచన ఒకసారి రెండు పక్క పక్కన పెట్టుకొని మనం ఆలోచన చేస్తే ఆ తారతమ్యం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన సంఘం లేక ఈ మన సహవాసం విస్తరిస్తుంది అని మనం అంచనా వేయాలి అంటే ఈరోజు నాతో పాటుగా క్రీస్తులో నడవడానికి ఇద్దరు సమ్మతించారు. మరుసటి వారానికి ఇంకొక ఇద్దరు కలిశారు. ఇప్పుడు ఎంతమంది అయ్యాం? 5 అయ్యాం. ఆ తర్వాత ఇంకొక 5 కలిశారు, 10 మంది అయ్యారు. ఆ తర్వాత ఇంకొక 100 మంది కలిశారు. ఇలా నంబర్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. అది మనం సహవాసము విస్తరిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన లెక్కలు ఎలాగుంటాయి, ఆయన మ్యాథమెటిక్స్ ఎలా ఉంటాయి, ఆయన క్యాలిక్యులేషన్ ఎలాగా ఉంటుంది, ఆయన లెక్క కట్టడం ఎలాగుంటుందంటే ఈరోజు 2 ఉన్నారు, రేపు ఇంకొక 3 కలిశారు. 2 + 3 మస్ట్ బికమ్ 1. ఏమవ్వాలి? 2 + 3 కలిపితే ఎంత అవ్వాలి? మన లెక్క ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. కానీ యేసయ్య లెక్క ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. 5 + 20 తర్వాత యేసయ్య లెక్క ఎంత అవ్వాలి? 1. మన లెక్క అయితే 25. 5 + 20 25. దట్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. అదే సహవాసము. వన్నెస్, ఏకాత్మ అంటారు దాన్ని. ఏకాత్మ. ఈ సంఘం ఎంత విస్తరిస్తుంది? సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కానీ దాని సారాంశం అంత ఎలాగుంది? ఒకటిగానే ఉంది. There is oneness among them. వారి మధ్య ఏక మనస్సు ఉన్నది. ఒకసారి ఇప్పుడు ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం.
విశ్వసించిన వారందరూ. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పదాలు చాలా జాగ్రత్తగా మనం చదవాలి, వినాలి. విశ్వసించిన వారందరూ, అందరూ చదవండి. ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఇప్పుడు నేను నిజమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అనుసరించేవాడిని, లేక ఆత్మానుసారముగా నడిచేవాడినైతే ఏక హృదయము ఏకాత్మలో మొదట దేనికి ప్రాధాన్యత ఇస్తాను? జనరల్గా సాధారణంగా మనం చూచే కోణం ఏక హృదయమా ఏకాత్మ? ఏక ఆత్మ, ఆత్మానుసారిని కదా నేను ప్రతి విషయంలో ఆత్మకే ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పుకోవాలి అంటే మా అందరిలో పరిశుద్ధాత్ముడే ఉన్నాడు, ఏకాత్మ కలిగిన వారమై ఉన్నాం అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మనం సులువుగా వదిలేసేటటువంటి విషయం ఏంటంటే ఏకాత్మకు ముందు ఏక హృదయం నడిచింది. సహోదరుల మధ్య సహవాసము విస్తరించాలి అంటే ఒకే ఒక్క షరతు ఏంటి అంటే ఎన్ని మనసులు ఉండాలి, ఎన్ని హృదయాలు ఉండాలి? ఏక హృదయం. ఇప్పుడు అంత దూరం వెళ్ళాను కానీ నా మనసంతా దాని మీదే ఉంది. సరే, ఒక సహోదరు ఆ సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక సహోదరుని అడిగితే అంతా బాగానే ఉంది కానీ అదొక్కటి కనుక్కుంటే బాగుండేది అంటే ఇతని మనసు దేని మీద ఉంది? ఆ ఒక్కదాని మీద ఏదో ఉంది. సహవాసంలో ఈ గురి అంతా దేని మీద ఉండాలి? ఒక్కరి మీదే ఉండాలి. డిఫరెంట్ ఒపీనియన్స్, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైనటువంటి టార్గెట్స్, గురి, లక్ష్యాలు ఉండకూడదు. ఒక్కటే గురి ఉండాలి. అది ఎవరై ఉండాలి? యేసుక్రీస్తై ఉండాలి. అట్టిదే సహవాసము. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకన్నారు అంటే నన్ను జ్ఞాపకము చేసుకోనండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండి. సహవాసమును జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి. సహవాసమును కలిగి ఉండడానికి చెయ్యండి. బల్లారాధన ఎందుకు చేయాలి? సహవాసము, కలిసి క్రీస్తుతో పాటుగా శ్రమలు అనుభవించడం, నిందలు అనుభవించడం, క్రీస్తుతో కూడా నడవడం, లోకమును విడిచిపెట్టడం, పైనున్న వాటినే వెదకడం. అందుకు బలలో చేయి వేయాలి. ఈ బలలో చేయి వేసేటప్పుడు ఏముండాలి? నీ యొక్క గురి ఒకటే అయి ఉండాలి, నా యొక్క గురి ఒకటే అయి ఉండాలి. అది క్రీస్తే అయి ఉండాలి. ఇందాక నేను 3 అంశాలు చెప్పాను. ఎంతమందికి గుర్తుందో? 3 అంశాలు గుర్తుపెట్టుకోనండి అని చెప్పాను. ఏంటి? మొదటిది సజీవమైన రాయి, ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రవక్తలు ఏం చేశారు? పరిశీలించారు. కలుగబోయే మహిమను గూర్చి వారు పరిశీలించారు. మూడవది ఇద్దరు కలిసి ఒడంబడిక లేకపోతే నడవలేరు. అగ్రిమెంట్, ఒప్పందం, వారి మధ్య సమ్మతి
లేకుండా వారు కలిసి నడవలేరు. ఇప్పుడు సహవాసంలో మీరు సజీవమైన రాళ్ళు అంటున్నాడు. ఎందుకు సజీవమైన రాయి అన్నాడంటే, సజీవమైన రాళ్ల వల్ల మీరు ఒక మందిరముగా కట్టబడుతున్నాడు అన్నాడు. మీరు మందిరాలుగా కట్టబడుతున్నారు అనలేదు. ఒక మందిరముగా కట్టబడుతున్నారు. ఈ రాయికి ఏముంటుంది? అక్కడ కనెక్షన్ ఉంటుంది, సహవాసం ఉంటుంది, కలిసి ఉండడం ఉంటుంది, అతుకబడి ఉంటుంది. అతుకబడి ఉంటుంది. ఆత్మయందు వేరుపారిన వారై అతుకబడి మీరు అతుకబడినటువంటి వారమై ఉండాలి. సహవాసం అంటే అది. ఎందుకు సహవాసానికి ఇంత ప్రాధాన్యత అంటే, యేసు ప్రభువారు ఒక దినాన యెరూషలేం వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుండగానే శిష్యులు అన్నారు, అబ్బా, ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గొప్ప కట్టడం, ఎంత బాగుంది అన్నప్పుడు యేసు ప్రభువారు ఒకటే మాట అన్నారు, దీన్ని రాయి మీద రాయి నిలువబడకుండా పడగొట్టబడే దినాలు రాబోతున్నాయి. 3 అంశాలు ఇక్కడ మనం గమనించాలి. శిష్యులు అమేజ్ అయ్యింది ఆ దేవాలయం యొక్క స్థితిని చూచి. దేవుడు హెచ్చరించింది, రాతి మీద రాయిగా అది ఉండబోనటువంటి పరిస్థితి. దేవాలయముగా దాన్ని చూపిస్తూ యేసునాథుడు హెచ్చరించినటువంటి ఆ మాట నేటి క్రైస్తవ్యంలో ఈ దినాన జరుగుతూ ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు శిష్యులు ఈ దారిన నడుచుకుంటూ పోతా ఉన్నారు. వారు ఈ దేవాలయాన్ని చూశారు. అంటే నేననేది ఈ ప్రాకారం కాదు, సజీవమైన రాళ్లతోటి ఒక మందిరముగా కట్టబడ్డారు కదా మీరు. ఈ మందిరాన్ని చూసి, అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది ఈ సంఘం, ఎంత చక్కగా విస్తరించింది ఈ సంఘం, ఎంత అభివృద్ధి చెందింది ఈ సంఘం అని శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, సేవకులు ఆశ్చర్యపోతున్నారు అనుకుందాం. ఇప్పుడు యేసునాథుడు ఇచ్చేటటువంటి వార్నింగ్, హెచ్చరికను ఒకసారి మనం చూస్తే, ఈ దేవాలయము రాతి మీద రాయి నిలువబడకుండా పడగొట్టబడబోయే రోజులు రాబోతున్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సంఘంలో సహవాసము దెబ్బతినే రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక దేవాలయాన్ని పడగొట్టాలంటే రాతి మీద రాయి ఉండకూడదు. ఒక సంఘాన్ని దెబ్బతీయాలి అని అపవాది యోచిస్తే వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సహవాసాన్ని దెబ్బతీస్తాడు. అందుకే మీరు సహవాసము కలిగిన వారై బల్లలో చేయి వేస్తూ ముందుకు సాగండి అన్నాడు. ఇప్పుడు షరత్ ఏంటంటే ఒడంబడిక ఉండాలి, ఒప్పందం ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, సమ్మతి ఉండాలి. క్రీస్తును గూర్చిన
సమ్మతి. మందిరానికి వచ్చావు, ప్రార్థన చేయడానికి వచ్చావు. ప్రార్థన చేస్తూ నీ గురి క్రీస్తు మీద ఉంటే, నీతో సహవసించే సహోదరుని యొక్క గురి కూడా దేని మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. అట్టి వారితోనే సహవాసం కలిగి ఉండాలి మనం. అలాగా ముందుకు సాగితేనే మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగగలం. అయితే ఇప్పుడు మీకు ఒక అవసరత వచ్చింది. ఉదాహరణకు ఎవరికైనా బాగా నష్టం వచ్చి లేకపోతే బాగా అవమానింపబడి దుఃఖపడుతూ ఉంటే, ప్రార్థన చేద్దాంపా, ఓదారుద్దాంపా అని ఆ విషయంలో సమ్మతించి ప్రార్థన చేస్తాం. అవునా? మంచిది. ఎవరైనా రోగి అయి ఉన్నారు, ప్రార్థన చేద్దాం పద, సమ్మతించి ప్రార్థన చేస్తాం. ఇక్కడ డిస్ప్యూట్స్ ఏముండవు, అంటే విభేదాలు ఏమీ ఉండవు. నీ హృదయంలో ఒకటే గురి, నా హృదయంలో ఒకటే గురి. ఆ సహోదరుడు స్వస్థపరచబడాలి, లేకపోతే ఆ సహోదరుని నష్టము పూడ్చబడాలి. పలు అంశాల్లో మనము సమ్మతించి అంగీకరించి ప్రార్థిస్తున్నాం. మరి క్రీస్తును గూర్చిన నింద గొప్పదని యోచించి ఎంతమంది సమ్మతించి ప్రార్థిస్తారు? ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే, ఈ లోక ఐశ్వర్యము కంటే, ఈ లోకపు పలుకుబడి కంటే, ఈ లోకంలో హెచ్చింపబడేదానికంటే ఏది గొప్ప భాగ్యమని ఎంచుకోవడంలో సమ్మతిస్తున్నారు? క్రీస్తును గుర్చిన నింద. కమ్ ఆన్, లెట్ us get blameless because of Christ. రండి మనము కలిసి ప్రార్థిద్దాం, క్రీస్తును గూర్చి మనం నిందింపబడదాం. ఇదేంది విచిత్రంగా? క్రీస్తును గూర్చి నిందింపబడడానికి మేమిద్దరము ఏకాత్మ కలిగి అదే గురి కలిగి ప్రార్థించాలా? ఎస్, అవును. మనము నిజముగా పరిశీలించే వారమైతే, చాలా విషయాల్లో మనము కొంతమంది ఇక్కడ పరిశీలన అనే విషయానికి వచ్చేసేటప్పటికీ, సర్చింగ్, వెతకడం అనే దాని విషయానికి వచ్చేసేటప్పటికీ 3 పరిస్థితులు కనబడతాయి. ఒకటి, సమృద్ధిగా ఉన్నా నేను వెతకను. రెండవది, నా దగ్గర అసలు ఏమీ లేకపోతే నేను వెతుకుతాను. మూడవది, విలువైనది ఏదన్నా పోగొట్టుకున్నా నేను వెతుకుతాను. 3 పరిస్థితులు ఉంటాయి. ఒకటి, అసలు వెతకని పరిస్థితి. రెండవది, ఏమీ లేని స్థితిలో ఏదో నేను పొందుకోవాలని వెతకడం. మూడవది, ఉన్న వాటిలో పోగొట్టుకున్న దాన్నైనా తిరిగి నేను పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా నేను తిరిగి సంపాదించుకోవాలని వెతకడం. 3 విషయాలు. ఉదాహరణకు నేను చెప్తాను. ఒక సహోదరి వజ్రాలు వెతకడానికి వెళ్తుంది. చాలామందికి అదొక ప్రొఫెషన్, అదొక వృత్తి. తెలుసా మీకు ఆ విషయం? వజ్రాలు వెతకడానికి వెళ్తారు. మొట్టమొదటగా వెళ్ళేటప్పుడు ఏంది, ఆ సహోదరు దగ్గర ఏమీ లేవు. ఒక్క వజ్రం దొరికినా చాలు, నా పరిస్థితి బాగుపడిద్ది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా దాన్ని నేను అన్వయించుకుంటే, నాలో ఒక్క ఆత్మవరము కూడా లేదా, ఒక్క ఆత్మవరం సంపాదించుకున్న నా ఆత్మీయ స్థితి గొప్పగా ఉంటుంది అని వెదకడం, దానిలో ఉండే తీవ్రత.
సరే, ఈ సహోదరు వెళ్ళింది, వజ్రాలు వెతుకుతూ ఉంది. మొదటిసారి వేటకెళ్ళినప్పుడు ఒక వజ్రం దొరికింది, రెండోసారి వేటకెళ్ళినప్పుడు ఇంకొక వజ్రం దొరికింది, మూడోసారి వేటకెళ్ళినప్పుడు ఇంకొక వజ్రం దొరికింది. సరే, 3 సార్లు దొరికింది కదా అని చెప్పి 4ఓసారి పోయినప్పుడు నిర్లక్ష్యంగా వెతికిద్దా? అదే శ్రద్ధ మొదట ఎలాగైతే వెదకిందో అంతే శ్రద్ధతో వెదకిద్ది. సరే, ఇప్పుడు కొంచెం సందర్భాన్ని మారుద్దాం. ఒక వజ్రం పోయింది సంపాదించుకున్న తర్వాత, ఇప్పుడు ఎలా ఎతికిద్ది? పోతే పోయిందిలే, మరలా ఇంకోటి సంపాదించుకోవచ్చులే అని అనుకుంటుందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆత్మ సంబంధమైన పరిశీలన మీలో అదే స్థాయిలో ఉన్నదా? సరే, ఏమీ లేని సందర్భం పక్కన పెట్టేసేసి, అన్నీ ఉన్నాయి అనే సందర్భం పక్కన పెట్టేసేసి, ఏమీ లేని వారు వెదకినట్లు వెతుకుతున్నారా? పోగొట్టుకున్న దాన్ని వెదకినట్లు వెతుకుతున్నారా? ఈ రెండూ కాకుండా నాకు అన్నీ ఉన్నాయిలే, వెదకాల్సిన అవసరం నాకేంది అని ఉన్నారా? క్రీస్తును గూర్చిన శ్రమలు, ఆ తరువాత కలుగబోయే మహిమలు, వాటిని గూర్చి పరిశీలించారట పాత నిబంధన కాలపు ప్రవక్తలు. మరంతే పరిశీలన మీలో ఉన్నదా? పాత నిబంధన ప్రవక్తలు ఎప్పుడో 2000 సంవత్సరాల తరువాత రాబోయే క్రీస్తు, ఆయన ఆత్మ, ఆయన పొందబోయే శ్రమలు, ఆ ఆత్మను అనుసరించి తరువాత సంఘము పొందబోయే శ్రమ, ఆ తరువాత వారికి కలుగబోయే మహిమ, అప్పుడే వెతికారు వారు. మరి మనం ఎలా వెతుకుతున్నాం? ఇప్పుడు వారిని, ఆ ప్రవక్తలను, ఆ ప్రవక్తల ద్వారా నడిపింపబడినటువంటి సమాజాన్ని వేరుపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రవక్తలు ఏం చేశారు? ప్రవక్తలైతే పరిశీలన చేశారు. దేని గురించి పరిశీలించారు? రక్షణ, క్రీస్తు ఆత్మ, క్రీస్తు శ్రమలు, ఆ తరువాత కలుగబోయే మహిమ. ఇప్పుడు ఆ ప్రవక్త ద్వారా నడిపింపబడినటువంటి సమాజం కూడా అవే వెదకాలి కదా, వారు వెదికినదే వీరు వెదకాలి కదా. కానీ వారు అది చెయ్యలేదట. ఇశ్రాయేలు సమాజం చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై, జాగ్రత్తగా తరువాత వచనాన్ని చూడండి, నేటి వరకు, అంటే ఈరోజు వరకు దేవుడు, ఎవరు? దేవుడు వారికి, ఎవరికి? ఇశ్రాయేలుకు నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది.
ఎవరిచ్చింది? ఎవరు? అదేంది మనం చదువుకున్నది ఇప్పటిదాకా క్రీస్తు యేసును గూర్చిన సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము. ఇక్కడ ఎవరు గ్రుడ్డితనం కలుగు చేశారంటుంది? ఎవరు? దేవుడు గ్రుడ్డితనం కలుగజేశాడట. ఇంకా ఎక్స్పాండ్ చేసి దాన్ని విస్తరించి ఏమంటున్నాడు? నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు. చూడలేని కన్నులు, వినలేని చెవులు, నిద్రమత్తు గల మనస్సు ఉంటున్నాయా మీలో? దానికి కారణం ఏంటి? ఎవరిచ్చారంటున్నాడు? దేవుడే ఇచ్చాడట. ఎందుకు దేవుడిచ్చాడు? పైన చెప్పినటువంటి ఆన్సర్, వారు వెదకినది వారికి దొరకలేదు. వారు తప్పైన దానిని వెదకారు. అది వెదకవలసిన దాన్ని వెదకలేదు. ఇప్పుడు ఈ వజ్రాలు వెదకడానికి పోయినటువంటి సహోదరి వజ్రాన్ని కాకుండా కట్టె పొలలో వెతికింది అనుకోండి, లేకపోతే వజ్రం కనపడవద్దులే, మనకు వజ్రం వద్దులే, రాళ్ళు దొరికితే చాలని చెప్పని రంగురాళ్ళు వెతికింది అనుకోండి, లేదు గేదెలకు మేత గడ్డి వెతికింది అనుకోండి, ప్రయోజనమా? ఈ దినాలలో సహోదరులు కర్ర, గడ్డి, కొయ్యకాలు వెదకుతున్నారు. వెదకవలసిన దానిని వెదకడం లేదు. ప్రవక్తలు ఏం వెదకారు? రక్షణ, ఆ రక్షణ వలన కలగబోయే క్రీస్తు ఆత్మ, పొందబోయే క్రీస్తు ఆత్మ, ఫలితంగా పొందబోయేటటువంటి క్రీస్తు శ్రమలు, ఆ శ్రమల తరువాత కలగబోయే మహిమ. కానీ ఇశ్రాయేలు వెదకింది ఏంది? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఏం వెదకారు ఇశ్రాయేలీలు? ఐగుప్తులో మాకు క్రైస్తవుడా, ఈ దినాన నువ్వు వెదకుతున్నది ఏంటి? నీ పరిశోధన, నీ పరిశీలన దేని మీద ఉంది? సహవసించి ప్రార్థించడానికి వచ్చినప్పుడు నీ గురి దేని మీద ఉంది? దేని కొరకు నువ్వు వెదకుతున్నావు? ఒకవేళ తప్పైన దానిని వెదకితే ఫలితం ఏంటి? దేవుడే వారికి నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి కఠిన హృదయాన్ని వారికి ఇస్తాడట. కఠిన హృదయము సమ్మతిస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న అది. సమ్మతించదు. Why the believers are not having the fellowship between them or among them? ఎందుకు సహోదరులు లేక విశ్వాసులు వారి మధ్య సహవాసము కలిగి ఉండడం లేదంటే, సమ్మతించలేకపోతున్నారంటే కారణం ఏంటంటే హృదయాలు కఠినపరచబడుతున్నాయి. మూల కారణం ఏంటి?
తప్పైన దానిని వెదకడం. నీ గురి దేని మీద ఉంది? నీ ప్రాధాన్యత దేనికి? డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు అక్కడ. రక్షణ, క్రీస్తు ఆత్మ, క్రీస్తును గూర్చిన శ్రమలు, పొందబోయే మహిమ. క్రైస్తవుడా, వీటిని వెదకుతున్నావా? ప్రార్థనలో, ఆరాధనలో, దేవునితో నడిచే విషయంలో. నేను వెదకుతున్నాను అన్నయ్య, నేను వెదకుతున్నాను తమ్ముడు, నేను వెదకుతున్నాడు సహోదరి, నేను వెదకుతున్నాను సహోదరుడు అని మీలో ఎవరైనా చెయ్యి ఎత్తితే అలాగు నీతో కలిసి నడిచేటటువంటి సహవాసం నీకు దొరికిందా? ఇట్స్ వెరీ రేర్, వెరీ రేర్. చాలా అరుదు అట్టి సహవాసం దొరకడం. కారణం ఏంటి? తప్పైన దానిని వెదకేటటువంటి కఠినపరచబడినటువంటి హృదయాలు, కఠినపరచబడినటువంటి హృదయాలు, సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి హృదయాలు. మరలా చెప్తున్నాను, మరలా సహవాసం అంటే పేరులో ఉన్న సహవాసం కాదు, ఒడంబడికతో కలిసి నడిచే సహవాసం. దానికి అంత ప్రాధాన్యత మనకు లేదు. నా భక్తి నా వరకు. ఇంకా మనం లోతుకు వెళితే సమయం మించిపోద్ది. సహోదర స్వభావం. సహోదరుల మధ్య ఏముండాలి? ఐక్యత, సహవాసం ఉండాలి. అది లేకుండా మనము క్రీస్తుతో బల్లలో పాలు పంపులు పొందలేము. అందుకే ప్రియ సహోదరులారా, మీరు వెదకేదేంటి? మీ ప్రాధాన్యత ఏంటి? మీ గురి ఏంటి? తప్పైన దానిని వెదకుతున్నారా? అదుగో ఇశ్రాయేలీలు కఠిన చిత్తులైరి. కానీ ప్రవక్తలు వెదకారు, వారు పొందుకున్నారు. వారు సరి అయిన దానిని వెదకారు. సహోదరులముగా మనము అట్టివారిగా ఉండాలి. సహవాసము కలిగి ఉండడం అంటే సమ్మతించిన మనస్సు కలిగి ఉండడం అంటే అది ఎలాగా మార్చివేస్తుందంటే, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను చూచి సంతోషించాలని, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాలో ఆనందం కలుగుతున్నది అంటాడు పౌలు భక్తుడు. పౌలు ప్రార్థన చేస్తూ తిమోతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పౌలుకి ఏం కలుగుతుందట? సంతోషం, ఆనందం కలుగుతుందట. ఇప్పుడు ఒక సహోదరి గురించి ప్రార్థన చేయమంటే, లేక నీవు ప్రార్థించే ఏ సహోదరుని గురించైనా నీ హృదయంలో ఆనందం కలుగుతుందా? లేక వేరేదేదైనా? నేను విన్నాను ప్రార్థనలో, సాక్షాత్తు మా తాతయ్య నాయనమ్మలు ప్రార్థించే ప్రార్థన నేను విన్నాను. దానిలో యెజబేల్ ఆత్మ ఉందయ్యా, దాన్ని మంచం పట్టించని ప్రార్థించారు. నేను వారిని తప్పు పట్టడం లేదు, వారికి ఆ దినాన ప్రత్యక్షత లేదు. ఈ దినాన మనకు అనుగ్రహించబడింది అంటే మనం గొప్పవారం అని కాదు,
కాలము పరిపూర్ణం అయ్యే కొలది ఆయన వెల్లడించే తీరు మారుతా వచ్చింది. దూరం నుంచి ఒక కొండను చూశారనుకోండి, మీరు ఒక 10 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి చూసిన దానికి దూరం నుంచి చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? మనము రాకడకు సమీపిస్తున్నాము గనుకనే మనకి ఈ దినాన స్పష్టత కొంచెం పెరిగింది అని మాత్రమే చెప్తున్నాను నేను. అదే తేడా వారికి మనకి. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ప్రార్థనలో ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాడికి తీర్పు తీర్చు అని జ్ఞాపకం చేసుకుంటున్నావా, లేక ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా నీ హృదయంలో ఆనందం, సంతోషం, ఉల్లాసం కలుగుతున్నాయా? ఇఫ్ సో, there is fellowship between you and him. ఒకవేళ సంతోషము ఆనందము గనక కలుగుతుంటే మీ ఇద్దరి మధ్య సహవాసం ఉన్నది. గది తప్ప వేరేదేమున్నా సహవాసం లేనట్లే. ప్రార్థనలో ఇప్పుడు మీకు సంఘ సభ్యుల పేర్లన్నీ రాసిచ్చేసి వీరందరి నిమిత్తం ఒక్కొక్క పేరుని మీరు ఎత్తి ప్రార్థించండి అని ఒక లిస్ట్ ఇచ్చాను అనుకోండి. మొదటి సహోదరి వెంకాయమ్మ, మరొక సహోదరి సుబ్బాయమ్మ. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బాగానే ఉంది. తర్వాత ఒక సహోదరి పేరు చదవగానే లోపల ఏదో అడ్డుబండబడి 2 మాటల పొడి ప్రార్థనగా మారిపోయింది అనుకోండి. ఏం లేదు, సహవాసం లేదు, హృదయం కఠినపరచబడుతుంది. ఎంతగా జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆనందించేటటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే నేను 2 అంశాలు నేను మీకు చూపించి ముగించేస్తాను. ఇప్పుడు మీకు 2 చిన్న బిడ్డలు ఉన్నారనుకుందాం. ఈ 2 చిన్న బిడ్డలు ఉదాహరణకి మీరిద్దరు పనులకు వెళ్తారు, భార్యాభర్తలు ఇద్దరు. పిల్లలకి సెలవులు ఇచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళి కొంచెం దూరంగా వాళ్ళ మేనమామ ఇంట్లోనో అమ్మమ్మ ఇంట్లోనో వదిలిపెట్టి వచ్చాం. ఫోన్లు ఏమి లేవు, మనకి నెట్వర్క్ లేదు, ల్యాండ్లైన్ కనెక్షన్ లేదు, ఫోన్లు ఏమి లేవు. వారం రోజులు అయిపోయింది. బాగా ప్రేమ ఉన్నోళ్ళు అయితే పంపించి వదిలిపెట్టి వచ్చిన రోజే గుర్తు చేసుకుంటాం. సరే, వారం రోజులు అయిపోయింది. 8వ రోజున చిన్నోడు గుర్తొచ్చాడు. వాడు చేసే కొంట పనులు గుర్తొచ్చాయి, వాడు చేసే అల్లరి గుర్తొచ్చింది. జస్ట్ మీరు ఊహించండి, మనసులోకి జస్ట్ అలాగా ఊహించుకోగానే ముఖం మీద ఏమొస్తుంది? చిరునవ్వు, సంతోషం వస్తుంది. అది తల్లి ప్రేమ. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అది కూడా అలాగ ఉండాలి అంటుంది. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అంతటి సంతోషం కలిగి ఉన్నప్పుడే మనం సహవాసం కలిగి ఉన్నాం. నేను ఒక ఉదంతాన్ని మీకు చూపించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ 2వ వచనం. ఇశ్రాయేలీయులలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మషులోను బేతెలు కొండలోను సౌలు నొద్ద ఉండిరి. ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీలు బయలుదేరారు. 3000 మంది బయలుదేరారు. అందులో 2000 1000గా 2 గుంపులుగా విడిపోయారు. ఈ 2000 గుంపు ఎవరి దగ్గర ఉన్నారు? సౌలు నొద్ద ఉన్నారు. 1000 మంది గుంపు ఎవరి దగ్గర ఉన్నారు? యోనాతాను దగ్గర ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను.
నువ్వు నిజముగా నీ కుమారుని ప్రేమించే తండ్రివైతే నీ దగ్గర ఎక్కువ సైన్యాన్ని పెట్టుకుంటావా, నీ కుమారుడి దగ్గర ఎక్కువ సైన్యాన్ని పెడతావా? కుమారుడి దగ్గర. ఈక్వేషన్ ఎలాగుండాలి? సౌలు దగ్గర 1000 మంది, యోనాతాను దగ్గర 2000 మంది ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. యోనాతాను దగ్గర 1000 మంది, సౌలు దగ్గర 2000 మంది ఉన్నారు. యోనాతాను సనగలేదు. ఆయనకైతేనేమో సేఫ్గా ఉండాలంట. నేను చిన్నోడిగా నాకు ఇంకొక 1000 మందిని ఎక్కువ ఇవ్వచ్చుగా అనలే. వెళ్ళాడు యోనాతాను 1000 మందిని తీసుకొని. మీకు ఆ విషయం తెలుసా? ఫిలిష్తీయుని ధైర్యంగా ఎదుర్కొని చంపింది మొట్టమొదటగా దావీదు కాదు, యోనాతాను. యోనాతాను చంపాడు. మనం చూస్తే ఆ తర్వాత 14వ అధ్యాయం 13వ వచనం చూస్తే, 14వ అధ్యాయం 13వ, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును. అతడంటే ఎవరంటే ఇక్కడ యోనాతాను. యోనాతానును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. వాస్తవానికి ఫిలిష్తీన్లను చూసి ఈ ఇశ్రాయేలీలు కొండల్లో, గుహల్లో, లోయల్లో దాక్కున్నారు. అయితే యోనాతాన్ అన్నాడు, మనము ఆ కొండ ఎక్కిపోయి చూద్దాం, మనలను గుర్తించి ఫిలిష్తీయుడు ఎవడైనా రండిరా అన్నాడు అనుకోండి, దేవుడు వారిని మన చేతికి అప్పగిస్తున్నాడని మనము గ్రహించి వారి మీదకి పోయి వారిని జయిద్దాం. వాడు మనల్ని పట్టించుకోలేదనుకోండి, వారు మనతో యుద్ధానికి రావట్లేదని గ్రహిద్దాం అని ఒక నిర్ణయం తీసుకొని కొండ ఎక్కి చూద్దాం అనుకున్నారు. అది ఎక్కాలంటే ఎట్లా ఎక్కాలి? కాళ్ళతో, చేతులతో పాకుతూ ఓసర వెళ్ళిలాగా ఓసర ఏమంటారు, ఉడుములాగా ఎక్కాలి. సరే, అతి కష్టం మీద ఆయుధాలు భుజానేసుకొని ఆయుధాలు మోసేవాడు యోనాతాను కష్టపడి ఆ కొండ ఎక్కారు. ఎక్కి ఆ దినాన ఫిలిష్తీయులతో పోరాడి జయించారు. మనం చూస్తే 6 ఎకరం పాటు వారిని హతమార్చినట్లుగా చూస్తాం. అంతగా పోరాడారు. సరే, అక్కడ కట్ చేస్తే దావీదు ఫిలిష్తీయుని చంపేశాడు. చంపేసి ఊరేగింపుగా వస్తూ ఉంటే జనం ఏమన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది. ఏదో ఒక రాయి ఇసిరేశాడు, లక్కీగా పోయి వాడికి తగిలింది. నాలాగేమన్నా కొండెక్కాడా? నాలాగేమన్నా ప్రయాసపడ్డా? అనుకోలేదు యోనాతాను. నన్ను కదా అనాల్సింది, అసలు నన్ను కదా పోడాల్సింది. అసలు ప్రయాసపడింది నేను, కష్టపడి జయించింది నేను. ఏదో గుడ్డేటుగా ఒక రాయి తగిలి వాడు చచ్చిపోయాడు. ఎంత మాత్రానికే దావీదును పొగడాలా? చూడండి, సహోదర స్వభావము, సహవాసము ఎన్ని దోషముల నుండి, పాపముల నుండి మనల్ని తప్పిస్తుందో చూడండి. అక్కడ యోనాతాను దావీదు విషయమై నొచ్చుకోలేదు. మనం తర్వాత చూస్తే తర్వాత 20వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ దావీదును చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు సౌలు. ప్లాన్ చేస్తూ ఉంటే సరే భోజనానికి పిలిపించి ఆ భోజన వరుసలో కూర్చున్నప్పుడు ఈట విసిరేసి దావీదును చంపేద్దామని ప్లాన్ చేసి విందు ఏర్పాటు చేశాడు సౌలు. అది పసిగట్టి దావీదు ముందుగానే గ్రహించి, నేను రాలేను,
నేను ఫలానా మొక్కుబడి చెల్లించడానికి నేను వెళ్తున్నానని చెప్పని నా మీద చెప్పు, నీవు అసలు మీ నాన్నగారి ఆంతర్యం ఏందో కనుక్కో అంటే సరే అన్నాడు. యోనాతాను వచ్చి కూర్చున్నాడు. సౌలు చుట్టూ చూస్తే దావీదు లేడు. ఏంటి దావీదేడి అంటే నన్ను పర్మిషన్ అడిగే వెళ్ళాడు నాన్న అన్నాడు యోనాతాను. సౌలు ఏమంటున్నాడో తెలుసా? చూడండి 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపడపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. ఏమంటున్నాడో తెలుసా? ఒరే పనికిమాలినోడా, వాడు బ్రతికుంటే నీకు రాజ్యం దక్కదరా. సాక్షాత్తు తండ్రే యోనాతానులో ద్వేషాన్ని బీజాన్ని నింపుతా ఉన్నాడు దావీదు మీద. చూడండి, యోనాతాన్ అంటున్నాడు 32వ వచనం, అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేశానని దావీదును సౌలును అడుగగా, ఎందుకు మరణ శిక్ష నొందాలి? ఒరే వాడు చస్తేనే నీకు రాజ్యం వస్తుంది, నీ తర్వాత నేనే కదా రాజునవ్వాల్సింది, దావీదు ఎందుకు అవుతాడు అని కూడా అనట్లేదు యోనాతాను. అతడెందుకు మరణ శిక్ష నొందాలి? అతడేమి ద్రోహం చేసిన? మనం 19వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి. చూడండి, యోనాతాను మీద దావీదున కూడిన సహోదర ప్రేమ చూడండి. అసూయను దూరం చేసింది, ద్వేషాన్ని దూరం చేసింది సహోదర ప్రేమ. ద్వేషాన్ని దూరం చేసింది. ఇక్కడ అంటాడు 4వ వచనంలో, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి. అసూయ లేకపోగా, ద్వేషము లేకపోగా, పలికినప్పుడల్లా, జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎలాంటి మాటలు వస్తున్నాయి? దయగలిగిన మాటలు వస్తున్నాయి ఆ సహోదరుని గురించి. ఇది సహవాసం అంటే, ఇది సహోదర ప్రేమ కలిగి ఉండడం అంటే. ఇక్కడ అంటున్నాడు సౌలుతోటి, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేస్తున్నది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువు? చూడండి, సహోదర ప్రేమ ఎంతగా ప్రాధేయపడుతుందో చూడండి. సహవాసములో ఉంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏమేం కలుగుతాయి? సంతోషము, ఆనందము, ఇంకా అసూయ లేకుండా, ద్వేషము లేకుండా, దయగలిగినటువంటి మాటలు కలిగి ప్రాధేయపడి అర్థించేలాగా మారుస్తుంది సహోదర ప్రేమ. అవి మనలో ఉంటేనే మనము సహవసించిన వారం. అవి మనలో ఉంటేనే మనము సభ్యులుగా 30 మంది, 50 మంది, 60 మంది ఉండినా
మనము ఒక్కరముగా సహవసించిన వారము దేవుని దృష్టిలో సరిగా లెక్కింపబడిన వారం. అవి లేకపోతే కలిగే నష్టం ఏంటి? రాయి మీద రాయి నిలువబడకుండా సంఘము పడద్రోయబడుతుంది. ప్రియ సహోదరులారా, అందుకే నేను బ్రతిమాలుతూ చెప్తున్నాను, సంఘము నిలవాలి అంటే సహవాసము చాలా ప్రాముఖ్యం. లేనట్లయితే రాయి మీద రాయి, సజీవమైన రాళ్లమైనటువంటి మొట్టమొదటిగా ఒక్కొక్కళ్ళంగా కొట్టబడతాం. తుదకు సంఘము కనుమరుగైపోతుంది. ఒకప్పుడు గొప్ప వెలుగొందినటువంటి సంఘం ఇది నా రాయి మీద రాయి లేదు. బహుశా అటువంటి ప్రమాద స్థితిలో పడకుండా మనం ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యమైంది ఏంటి? సహవాసం. ఈ సహవాసం మనం కలిగి ఉండాలంటే మన మధ్య ఏముండాలి? ఒప్పందం ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి. దేని విషయమై? వెదకవలసినటువంటి దాని విషయమై. ఏమి వెదకాలి? రక్షణ, క్రీస్తు ఆత్మ, క్రీస్తును గూర్చిన శ్రమలు, ఆ తర్వాత కలగబోయే మహిమ. మన గురి అదే ఉండాలి. మన ప్రార్థనల్లో ప్రాధాన్యత అదే ఉండాలి. లేనట్లయితే సంఘముగా సహవసించడంలో ఓడిపోయిన వారం అవుతాం. ఫలితంగా ఎవని మృంగుదునా అని గర్జించుచు ఎదురు చూస్తున్నటువంటి అపవాది నోటికి బలైపోతాం. అలా కాకుండా ఉండాలనే మీరు చేసేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఇచ్చిన సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని తండ్రితో ఏకం చేసే సహవాసాన్ని ఇచ్చాను, తండ్రితో సమాధానపరిచే సహవాసాన్ని ఇచ్చాను, తండ్రితో ఐక్యపరిచే సహవాసాన్ని ఇచ్చాను. మీరు దానిలో నిలిచిన ఎడల మీకు మేలు. నన్ను అలాగా జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. అలాగ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వాళ్ళను సమీపిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీవు లేకుండా ఆరాధన లేదు, నీవు లేకుండా నిజమైన స్తుతి ఉండదు, నీవు లేకుండా ప్రార్థన ఉండదు, సహవాసము లేకుండా బలారాధన ఉండదు. ప్రభువా, సహవాసము కలిగి ఐక్యముగా ఉండినప్పుడే అది ఆత్మీయ మందిరము, అందులో నీవు నివసిస్తావని ప్రభువా మీరు చెప్పి ఉండగా సహవాసము ఉండాలి అంటే సమ్మతించేటటువంటి హృదయం, వడంబడిక ఒప్పందం చేసుకున్నటువంటి హృదయం, నిన్ను వెదకడంలో, నీ రక్షణ ఫలములు పొందుకోవడంలో, క్రీస్తును గూర్చిన శ్రమలలో, క్రీస్తు ఆత్మను పొందుకోవడంలో, నీ మహిమను వెదకడంలో ప్రభువా మేము సమ్మతించిన వారమై ఏక మనస్సుతో ఏక హృదయముతో ప్రార్థించే వారిగా, నిన్ను వెంబడించే వారిగా మమ్మలను మార్చండి. మేము వెదకవలసినది అదే ప్రభువా. తప్పైన దానిని వెదకి ఇశ్రాయేలీలు కఠినపరచబడ్డారు.
ఒకవేళ మాలో ఎవరైనా ఇప్పటి వరకు తప్పైన దానిని వెదకిన వారుగా ఉంటే దయతో క్షమించండి ప్రభువా. దృష్టిని మరల్చండి, మీ వైపు మళ్ళించండి, మీరు ఆకర్షించండి, నడిపించండి. మీతో కలిసి నడిచే జీవితాన్ని అనుగ్రహించండి. సంఘముగా సహవసించి నిన్ను వెదకడానికి ప్రభువా, తీవ్రతతో వెదకడానికి కృప అనుగ్రహించండి. మాలో ఎవరు కూడా ప్రభువా సహవాసము దెబ్బతిన్న స్థితిలో ఉండకూడదు. సహవాసము దెబ్బతింటే సంఘము కనుమరుగైపోతుందని మీరు హెచ్చరించి ఉండగా ప్రభువా, సహవసించి ఏక హృదయముతో ముందుకు సాగడాన్ని మాకందరికీ మీరు నేర్పించండి. మీ కృపలో జ్ఞాపకము చేసుకొనండి. సహోదర ప్రేమ అన్నింటికంటే విలువైనదని, అది అసూయ పడకుండా ఆపుతుందని, ద్వేషమును మాన్పుతుందని, దయగలిగిన మాటలను మాలో నుండి రానిస్తుందని, సహోదరుల విషయమై ఆనందముతో నింపుతుందని మేమందరము గ్రహించిన వారమై అట్టి పైనుండి వచ్చు ప్రేమను, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు ప్రేమను కలిగిన వారమై నాథా మేమందరము ఒక్కటిగా ఉండి ముందుకు సాగునట్లు నడిపించండి. ప్రభువా, మీ కృపలో జ్ఞాపకము చేసుకొనండి. ప్రవక్తల ఫలమును పొందుకునే వారింగా వారు వెదకినట్లు, వారు పరిశీలించినట్లు మేము కూడా వెదకి పరిశీలించి నిన్ను కనుగొనే వారింగా మమ్మల్ని మీరు చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించండి, నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.